నిరుద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. వారం రోజుల క్రితం టీఎస్పీఎస్సీని ముట్టడించిన నిరుద్యోగులు ప్రస్తుతం విద్యాశాఖ ముట్టడికి రెడీ అయ్యారు. వరుస పోటీ పరీక్షల నేపథ్యంలో ప్రిపరేషన్ కు తగిన టైం ఇవ్వకుండా నిరుద్యోగుల మానసిక ఒత్తిడికి కారణమవుతున్న విద్యాశాఖ తీరుపై మండిపడుతున్నారు నిరుద్యోగులు. దీంట్లో భాగంగా వెంటనే డిఎస్సీని పోస్ట్ పోన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో విద్యాశాఖ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. వచ్చిన వారిని వచ్చినట్లు అదుపులోకి తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో ముట్టడికి ఎవరు రావద్దని సూచిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, నిరుద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. 2 రోజుల కిందట టీజీపీఎస్సీని ముట్టడించిన నిరుద్యోగులు ప్రస్తుతం ఈ రోజు విద్యాశాఖ ముట్టడికి కూడా రెడీ అయ్యారు. వరుస పోటీ పరీక్షల నేపథ్యంలో ప్రిపరేషన్ కు తమకు తగిన టైం ఇవ్వకుండా నిరుద్యోగుల మానసిక ఒత్తిడి కారణమవుతున్న నేపథ్యంలో విద్యాశాఖ తీరుపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ రోజు ఓయూజేఏసీ ఆధ్వర్యంలో, స్టూడెంట్ వింగ్ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడికి ఓయూజేఏసీ ఒక నిర్ణయం తీసుకుంది. 2 రోజుల క్రితమే మనం చూసాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రగడ సాగింది ఆ టీజీపీఎస్సీ ముట్టడి నేపథ్యంలో ఈ రోజు విద్యాశాఖని కూడా ముట్టడించాలని కూడా నిరుద్యోగులు డెసిషన్ తీసుకున్నారు. దీనిలో భాగంగానే వెంటనే డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతము విద్యాశాఖ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. వచ్చిన వారిని వచ్చినట్లు కూడా అదుపులో తీసుకునేటందుకు కూడా రెడీ అవుతున్నారు. ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో ముట్టడికి ఎవరు రావద్దని కూడా పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇదే నిరుద్యోగులకి గతంలో కూడా 3 days బ్యాక్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి కూడా ఒక అఫీషియల్ గా ఒక ప్రకటన కూడా వచ్చింది. ఇదే నిరుద్యోగుల సమస్యల పైన నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారము తమ ప్రభుత్వం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఏళ్లకేళ్లు పెండింగ్ లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలను కోర్టులో ఉన్న చిక్కులన్నింటినీ కూడా ప్రభుత్వం అధిగమించిందని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలల లోపలే ఈ లీగల్ హర్డల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించిందని కూడా చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకారము పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అయితే ప్రత్యేకంగా శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలిపారు. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు ఏర్పడకుండా నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా కూడా క్యాలెండర్ రూపొందిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఇంత కీలకంగా తమ ప్రభుత్వం నిరుద్యోగ విషయంలో కసరత్తు చేస్తుంటే కొందరు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగటమడుతున్నారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే దీంతో పాటు ఇప్పుడు వివాదం అంతా కూడా ప్రభుత్వ అధికారికంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రకటన వచ్చినప్పటికీ ఇప్పుడు ఇన్ జనరల్ గా కూడా షార్ట్ టైమ్ లో ఇటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ మొన్ననే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ లో కూడా మెయిన్స్ ఎగ్జామ్ ఉండడము, షార్ట్ టైమ్, అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్స్, దీంతో పాటు డిఎస్సీలో వరుస పెట్టి ఒకే అభ్యర్థి ఇప్పుడు 3-4 పరీక్షలలో కూడా హాజరవుతుండడమే ఇక్కడ చర్చించాల్సిన అంశము. ఎందుకంటే ఎట్ ఏ టైమ్ హిందీ పరీక్షలకి ఒక అభ్యర్థి ప్రిపేర్ కాకపోవడమే ఇదంతా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతము గడిచిన 10 ఏళ్లుగా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు లేక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధి లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఏ చిన్న క్లర్క్ జాబ్ వచ్చినా పర్వాలేదు అంటూ కూడా నిరుద్యోగులు ప్రభుత్వ ఎగ్జామ్ ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా అది ఫిల్ చేసి కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో ఇప్పుడు సమయభావం చాలా తక్కువగా ఉండడంతో తమకు ఒత్తిడి ఎక్కువైపోతుంది. మళ్ళీ ఒకవేళ ఎగ్జామ్ లో క్వాలిఫై కాకపోతే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుందో ప్రభుత్వము, దాదాపు గ్రూప్ 1కే 10 ఏళ్ల తర్వాత, 10-12 ఏళ్ల తర్వాత, సుదీర్ఘ విరామం తర్వాత కూడా ప్రభుత్వం గ్రూప్ 1కి పోస్టులకి కూడా కొన్ని పోస్టులు పెంచి కూడా నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 9వ తారీఖున ప్రిలిమ్స్ కూడా నిర్వహించారు. మొన్న రిజల్ట్స్ కూడా విడుదల చేశారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఏంటంటే వేచి ఉండాల్సిందే. ఇప్పటికే 30 ఏళ్ల దగ్గరికి వస్తున్న రీత్యా ఏజ్ పారైపోతుంది. తమకు ఉద్యోగ ఉపాధి లేకపోవడంతో ప్రస్తుతం తాజాగా ఈ నిరుద్యోగులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు విద్యాశాఖ కార్యాలయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఓయూజేఏసీ విద్యార్థి సంఘము ఈ నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ప్రస్తుతము మరో చర్చ కూడా నడుస్తోంది. గ్రూప్ 1 పరీక్షకు ఒక్కో పోస్టుకి 1.5 నిష్పత్తి చొప్పున కాకుండా 1.110 చొప్పున
మెయిన్స్ చేయాలనే డిమాండ్ పైన కూడా ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించింది. దీనికి ఉటంకిస్తూ కూడా గత ప్రభుత్వం 2022లో వేసిన గ్రూప్ 1 పరీక్ష పేపర్ల లీకేజీ తప్పుడు నిర్ణయాల కారణంగా 2 సార్లు వాయిదా పడిందని కొత్త ప్రభుత్వం అధికారంలో రాగానే సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ ని వెనక్కి తీసుకుంది అని కూడా అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. అయితే ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపు మీద కూడా రగడ జరుగుతోంది, చర్చ కూడా జరుగుతోంది. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులు పెంచడము నోటిఫికేషన్ ఉల్లంఘించినట్లే అవుతుందని అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ ఇచ్చినందున పోస్టులు పెంచడం సాధ్యమైంది కాదు అని కూడా అధికారులు కరాఖండిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తేల్చి చెప్పారు. గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ లో అలాంటి వెసులుబాటు లేదని కూడా అధికారులు చెప్పిన విషయంలో ప్రస్తుతము గ్రూప్ 2 అలాగే డిఎస్సి పరీక్షలు ఒకదాని ఒకటి వెంట ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారని కూడా విద్యార్థి సంఘం నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి కూడా తీసుకెళ్లారు. జూలై 17 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు ఉన్నాయని, ఆ వెంటనే 7, 8 తేదీలో గ్రూప్ 2 ఉండడంతో ప్రిపరేషన్ కి ఇబ్బంది పడుతున్నారని, పరీక్షల తేదీ విషయంలో కూడా టీజీపీఎస్సీ విద్యాశాఖతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. కానీ వాస్తవికంగా ఇలాంటివి ఎగ్జామ్లు షెడ్యూల్ ప్రకారమే కూడా ప్రభుత్వం నిర్వహించాలని కూడా భావిస్తుంది. అయితే ఇప్పుడు డిఎస్సితో పాటు ఈ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు దాదాపు సిమిలర్ గా అందరూ కూడా అన్ని జాబ్స్ కి అప్లై చేసుకుంటున్నారు. ప్యూన్ దగ్గర నుండి గ్రూప్ 1 ఆర్డీఓ ర్యాంక్ వరకు కూడా ఏ పోస్ట్ కూడా నోటిఫికేషన్ వచ్చినా ఇమ్మీడియట్ గా కూడా అందరూ అప్లై చేసుకుంటున్నారు. ఇవాళ రేపు అందరూ కూడా మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ గా డిగ్రీ చదువుకుంటున్నారు. ఇంకా కొంతమంది అయితే ఇంజనీరింగ్ ఎంటెక్ చదివి ఎంబీఏలు చదివిన వాళ్ళు కూడా ఉద్యోగ ఉపాధి లేక తీవ్రంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. సో అందరూ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేది అలాగే కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ఏవి కూడా వదలకుండా అన్నిటికీ కూడా ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఈ సమయ భావం కాస్త సడిలించి ఒక 3 వారాల లేదా 4 వారాల సమయం సడిలిస్తే తమకు ఒత్తిడి ఉండదని, తాము కూడా పరీక్షకు సిద్ధం అవ్వచ్చని కూడా ప్రస్తుతము శ్రీచరణ్, అంటే నిరుద్యోగుల విషయంలో అసలు చర్చలు ఎప్పుడు కొలికి వచ్చే అవకాశం ఉంది? దీనిపై మంత్రులు ఇప్పటి వరకు ఎందుకు నిరుద్యోగుల్ని సందర్శించలేదు? ఎందుకు ఖచ్చితమైన హామీ ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు సందీప్, ప్రభుత్వానికి 2 ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి, రైతు రుణమాఫీ పైన చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. మొత్తం ప్రభుత్వం ఫోకస్ అంతా కూడా రైతు రుణమాఫీ పైన పెట్టింది. అలాగే దాంతో పాటు నెక్స్ట్ జూలై 22వ తారీఖు నుండి కేంద్ర ప్రభుత్వం ఫుల్ వెయిట్ బడ్జెట్ కూడా పార్లమెంట్ ప్రవేశపెట్టనుంది. నెక్స్ట్ ఇమీడియట్ గా కూడా నెక్స్ట్ 1-2 డేస్ గ్యాప్ తోని కూడా ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలు కానున్నాయి. ఇటు బడ్జెట్ రూపకల్పనలో కూడా అధికారులు తలముఖలై ఉన్నారు. దాంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఈ రైతు రుణమాఫీ, రైతు భరోసాకు కూడా కేబినెట్ సబ్ కమిటీ వేసిన విషయం తెలిసిందే. సో ప్రభుత్వం ఫోకస్ అంతా కూడా ప్రస్తుతము వీటిపైనే ఉంచింది. మరి ఈ రోజు ఎలాంటి సంఘటనలకు మలుపు తీపోతున్నాయి అనేది కూడా మనం ముందుగా ప్రెడిక్ట్ చేయలేము. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అనేది కూడా మనం వేచి చూడాలి. ఒకవేళ ప్రభుత్వము ఈ ఓయూజేసీతో పాటు నిరుద్యోగులు చేస్తున్న డిమాండ్లకి తగ్గి డేట్స్ మారుస్తుందా లేదా అనేది మనకి ఈ రోజు మధ్యాహ్నంతోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. అందరూ మాట్లాడుకోండి. Job